విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ బృందం తట్టి అన్నారం హైదరాబాద్ యందు నిర్వహించే కార్యక్రమం సనాతన వైదిక ధర్మ సంరక్షణ మరియు లోక కళ్యాణార్థం శ్రీ విశ్వనామ సంవత్సర పాల్గొన శుద్ధ ఏకాదశి శుక్రవారం నాడు హైదరాబాద్ వాస్తవ్యులు కుప్ప వెంకట కృష్ణ మోహన్ పద్మజ దంపతుల సహాయాల సహకారంతో బృంద భవనం యందు అహోరాత్ర పారాయణ జప యజ్ఞం ఈ కార్యక్రమం గురించి మా కరెస్పాండెంట్ గ్రీష్మతో కార్యక్రమ వివరాలు అందించిన జంధ్యాల వెంకటేశ్వరలు. వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను మీ గ్రీష్మ. మనం రేపు జరగబోయే విష్ణు సహస్రనామ పారాయణం గురించి తెలుసుకోబోతున్నాం. అందరికీ స్టార్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మా విష్ణు సహస్రనామ పారాయణ బృందం తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేను విష్ణు సహస్రనామ బృందం పారాయణ యొక్క కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ఈ విష్ణు సహస్రనామ బృందం 1974లో స్థాపించబడి 50 సంవత్సరాలుగా ప్రతి శుద్ధ ఏకాదశి, ప్రతి నెల ప్రతి శుద్ధ ఏకాదశి, అవిచ్ఛిన్న శుద్ధ ఏకాదశి పారాయణ ప్రవాహిగా కొనసాగుతోంది. దీని బృందం యొక్క భవనం తట్టి అన్నారం, నాగోలు బండ్లగూడ రోడ్లో తట్టి అన్నారంలో ఒక బృంద భవనము, దాని పక్కన సీతారామాంజనేయ పంచాయతన దేవాలయం కూడా అక్టోబర్ 30న ప్రారంభించడం, శృంగేరి స్వామివారి విజయశేఖర భారతీ స్వామివారి కరకమలములతో ప్రారంభించడం జరిగింది. కుంభాభిషేకం కూడా జరిగింది. గత 30-40 సంవత్సరాలుగా అందరి ఇళ్లలో అహోరాత్ర పారాయణ 24 అవర్స్ రాత్రింబవళ్ళు జరిగే పారాయణ ఈ బృందభవనం ఏర్పాటు చేసినాక బృందభవనంలో చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా రేపు శుద్ధ ఏకాదశి, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, విశ్వావసునామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అహోరాత్ర పారాయణ బృంద భవనంలో జరుగుతుంది. దానికి కుప్ప వెంకటకృష్ణ మోహన్ గారు దంపతులు పీటల మీద కూర్చుని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఇది అహోరాత్ర పారాయణ కల్పం గురించి చెప్పడానికి 2 నిమిషాలు చెప్తాను నేను. ఇది తెల్లవారుజామున 4 గంటలకి లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దంపతులు పీటల మీద కూర్చున్న తర్వాత గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ మంటపారాధన, మహావిష్ణు ఆవాహనము ఇవన్నీ జరిగిన తర్వాత 6 గంటలకు, ఉదయం 6 గంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రారంభించడం జరుగుతుంది. అక్కడి నుంచి నిరంతరం మరుసటి రోజు 6 గంటల వరకు కూడా విష్ణు సహస్రనామం ఎడతెరిపి లేకుండా జరుగుతుంది. ప్రతి 3 గంటలకి యామ విభజనతో ఋత్వికులు 5-6, మినిమం 4-5 తక్కువ లేకుండా 8 యామాలకి 8 నాలుగులకు అట్లా కూర్చుని 3 గంటలకి కూడా పారాయణ కంటిన్యూ చేయడం జరుగుతుంది. బ్యాచెస్ మారుతూ ఉంటాయి. ఈ 3 గంటలకి యామకాలం మారినప్పుడల్లా యామ పూజ జరుగుతూ ఉంటుంది. సహస్రనామార్చన, విష్ణు సహస్రనామార్చన జరుగుతూ ఉంటుంది. అలానే దీనికి అనుసంధానంగా మహాన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి శివకేశవ భేదం లేదు కాబట్టి, అద్వైత తత్వం కాబట్టి, మా స్వామివారు అంటే ఇంకో విషయం గుర్తొస్తుంది. ఈ విష్ణు సహస్రనామ అహోరాత్ర పారాయణ కల్పాన్ని మొన్న పరమపదించినటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి పూర్వాశ్రమం తండ్రి గారు మల్లాది దక్షిణామూర్తి గారు పూర్వాశ్రమ నామం. ఆయన బ్రహ్మాండ తీర్థైతీశ్వరులుగా సన్యాసి స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతదేశంలో, యావత్ ప్రపంచంలోనే అని చెప్పవచ్చు, ఆయన ఈ విష్ణు సహస్రనామ కల్పాన్ని రచించి ఏర్పాటు చేసి అందరికీ ఈ విష్ణు సహస్రనామం ఇలా చేయాలని చెప్పి ప్రబోధించింది వారు మా గురువులుగా మేము ఇప్పటికి కూడా వారిని ఆరాధిస్తూ ఉంటాము. ఆ సందర్భంగా ఈ కల్పాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మేము శివకేశవ భేదం లేకుండా ఇటు పారాయణ, ఇటు అభిషేకము, ఇటు పారాయణ 2 నడుస్తూ ఉంటాయి. మరుసటి రోజున కూడా ఏకాదశి వార రుద్రాభిషేకం కూడా జరుగుతుంది. ఈ సాయంత్రం పూట సత్యనారాయణ స్వామి వ్రతము నిశాముఖంలో లలితా సహస్రనామార్చన కూడా జరుగుతుంది. మరుసటి రోజు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మధ్యాహ్నం పిష్టోపహారం అంటే గోధుమ ఉప్మా ఇట్లాంటి సాత్విక ఆహారం తీసుకుని మరుసటి రోజు ద్వాదశి పారణ అంటే భోజనం, ద్వాదశి భోజనం ఉదయం పూట చేయడం జరుగుతుంది. దాంతో కార్యక్రమం ముగుస్తుంది. ఇలా మేము 50 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఇదే కాకుండా సప్తాహాలు కూడా 7 రోజులు, ఇట్లాంటి 24 గంటల ప్రోగ్రామే 7 రోజులు కూడా చేయడం జరిగింది. 37 సప్తాహాలు చేశాము యావత్ భారతదేశంలో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.
అలానే 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పరిపూర్ణం చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమం 49 రోజుల కార్యక్రమాన్ని కూడా మేము చేయడం జరిగింది. ఈ విధంగా స్టార్ 9 ప్రేక్షకులతో కలుసుకునే భాగ్యం కలిగింది. అందరికీ నమస్కారాలు.